దుఃఖం అనే సైతానుడు ప్రతి మాట వలన దుఃఖం, ద్వేషం ప్రపంచానికి అందించినటువంటి అనేక మంది జీవితాలలో ఒత్తిడి, టెన్షన్స్, నిరాశ అందరి దగ్గర తీసుకోవడమే, అన్నీ లాగేసుకోవడమే. ఈ లోకం భయ ఆందోళన మానవాలు క్రీస్తులు తీసుకోకముందు భయం, దుఃఖం, ఒత్తిడి, ద్వేషం. ఈ లోకంలో నీదే పెద్ద, నీదే గొప్ప, వారిని ఎలా మారుస్తారో చూస్తూ ఉండండి. సైతాను లొంగిపోయిన ఈ లోకం, ఈ సువిశేషకుల సాక్ష్యాల ద్వారా, ప్రార్థనల ద్వారా, తల్లి స్త్రీ సభ ద్వారా అనేకమైనటువంటి సువార్థికుల ద్వారా వారి జీవితాలు మార్చడానికి క్రీస్తు భగవానుడు సహాయం చేస్తున్నాడు. దుఃఖముగా ఉన్న వారికి సంతోషాన్ని ఇస్తూ ఉంటున్నాడు. అది కేవలం సువిశేషంగా జరిగింది. అదిగో సైతాను రాజ్యం పారదోలడానికి, సైతాను రాజ్యం ఒక్కొక్కరి హృదయాలను గురువుల ద్వారా స్వార్థి, అదిగో ఒత్తిడి వలన ధైర్యం ఇస్తున్నది పరిశుద్ధాత్మ. సైతాను రాజ్యం పడిపోతుంది, క్రీస్తు రాజ్యం వస్తూ ఉన్నది. బైబిల్లో ఉన్న సువిశేషాలు, అదిగో ఆయనలో నమ్మకిపోయి పవిత్రమైనటువంటి క్రీస్తు యొక్క రాజ్యానికి వరుసగా అభిషేకపడుతున్నారు. క్రీస్తే ప్రతి ఒక్కరి జీవితాన్ని తనలోకి తీసుకురావడానికి, తన బాధలు, తన కష్టములు, తన మరణం ద్వారా అదిగో దురాశగా ఉన్నటువంటి తల్లిని మార్చి దానధర్మాలు చేసి ప్రేమించేవారిగా క్రీస్తే ఆస్వాదిస్తూ ఉన్నాడు. జీవితాలు ఉన్నాడు అత్యాశతో, గర్వముతో, ద్వేషంతో ఉన్నటువంటి ప్రజలను సువిశేష నియమాల ప్రకారంగా ప్రేమగా మారుస్తుంది బైబిల్. ఇంకా గర్వము, నేను ఎప్పటికీ క్రీస్తు దగ్గరికి రాను, నేను ఎవరికి లవ్వను, నేను సైతాన్ని ఆరాధిస్తాను, నా గర్వంతో జీవిస్తాను అని పలుకుతున్నటువంటి ఆ గర్వంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా క్రీస్తు ప్రభు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. గర్వాత్ములు వినాశనానికి మారిపోయి తగ్గింపు మనస్తత్వంతో ఇదంతా కూడా క్రీస్తు మరణం అంటే మాకు విజయము, అదిగో శిలువ మరణం. ఆ శిలువ ద్వారా మనకి ప్రేమ, తగ్గింపు మనస్తత్వం, ధైర్యం అన్నీ కూడా యేసు మరణం ద్వారా మనకు అందిస్తూ ఉన్నాడు. క్రీస్తు తన పవిత్ర శ్రమలు, మరణమే మనకు ఆశీర్వాదకరములు.